అందరికీ నమస్కారం. నా పేరు శిరీష. నాకు పెళ్ళయ్యి 5 ఇయర్స్ అవుతుంది. కానీ మాకు సంతానం కలగలేదు. చాలా హాస్పిటల్‌కి తిరిగాము. ఎన్ని హాస్పిటల్‌లు తిరిగినా మాకు సంతానం అనేది కలగలేదు. డాక్టర్ వైజాగ్ ఐవీఎఫ్ సెంటర్‌లో డాక్టర్ మృదుల మేడం దగ్గరికి కలిసాము. మేడం దగ్గర కలిసిన 1 మంత్‌కే మాకు కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పుడు మా పాప పుట్టింది. పాపకి 1 ఇయర్. ఇప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మృదుల మేడంకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అందరికీ స్టాఫ్ మొత్తంకి ధన్యవాదాలు. మేము ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం. పాప పుట్టింది. ఇప్పుడు వాళ్ళ పాపకి 1 ఇయర్ అయ్యింది. మా అంతా చాలా హ్యాపీగా ఉంది. మేము చాలా ఎన్ని తిరిగినా ఎక్కడ మాకు రిజల్ట్ అనేది రాలేదు. మేడం దగ్గరికి రాగానే వెంటనే మాకు రిజల్ట్ అనేది కనిపించింది. నా పేరు సుమతి, మాది రాజం. చాలా సంవత్సరాలు అయిపోయింది మాకు పెళ్ళి. 12 సంవత్సరాలు అయింది. అవి కూడా మాకు పిల్లలు లేకపోయేసరికి మేడం గారి దగ్గరికి రాగోలు వెళ్ళాం. ఇదే టైంలో వెళ్ళేటప్పుడు చూసింది. ఇక్కడికి వచ్చాము, మాకు పాప పుట్టింది మేడం దగ్గరే. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మేడం ఫస్ట్ సారే మాకు చాలా విధాలుగా మందులు ఓడాం, చాలా దగ్గరలో ఓడాం. కానీ ఎక్కడ కూడా మాకు ప్రయత్నం సక్సెస్ అవ్వలేదు. కానీ మేడం దగ్గరికి వచ్చాము, అలా సక్సెస్ అయింది. మాకు పాప పుట్టింది. ఈ పాపకి ఇప్పుడు 3వ నెల ఇది. థ్యాంక్స్ మేడం, చాలా చాలా థ్యాంక్స్ అండి. నా పేరు రామకృష్ణ. నాకు పెళ్ళి 14 సంవత్సరాలు అవుతుంది. మాకు సంతానం లేక చాలా హాస్పిటల్కి తిరిగాము. మృదుల మేడం గారికి కలిసాము, వైజాగ్ ఐవీఎఫ్ సెంటర్కి కలిసాక మొదటి టైంలోనే మాకు పాప పుట్టింది. ఫస్ట్ టైంలోనే మృదుల మేడం గారికి, స్టాఫ్కి అందరికీ ధన్యవాదాలండి. నమస్తే అండి. నా పేరు గాలి తిరుపతి. పెళ్ళి 10 సంవత్సరాలు అయింది. పిల్లలు లేక చాలా హాస్పిటల్ తిరిగామండి. తిరిగితే ఎక్కడ సక్సెస్ అవ్వలేదు. అదే వైజాగ్ ఐవీ సెంటర్ శ్రీకాకుళంలో డాక్టర్ మృదులత మేడం గారి దగ్గరికి వచ్చాము. ఫస్ట్ టైం మాకు సక్సెస్ అయ్యి బాబండి ఇప్పుడు 3 మంత్స్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉన్నామండి. మేడం గారికి చాలా థ్యాంక్స్. స్టాఫ్కి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా హాస్పిటల్ తిరిగామండి. ఇక్కడ వైజాగ్ ఐవీఎఫ్ సెంటర్ శ్రీకాకుళం రాగానే సక్సెస్ అయింది. మాకు ఫస్ట్ టైంలో సక్సెస్ అయిపోయింది. మేడం గారికి, ముద్దలత మేడం గారికి మరియు స్టాఫ్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు పిల్లలు లేని లోటు మేడం గారు తీర్చారు. చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ